ఆల్రెడీ టైటిల్ చూసి మీకు క్లారిటీ ఉండుంటది. ఈ వ్లాగ్ మొత్తం మేము మహాకుంభ్ వెళ్ళి ఏం చేసామని. హైదరాబాద్ నుండి ఫస్ట్ ఫ్లైట్ అనుకున్నాము. ఫ్లైట్ టికెట్స్ చూస్తే ఆల్మోస్ట్ 15-20,000 ఉన్నాయి ఒక్క మనిషికి. మనం ఎటు అంత రిచ్ కాదు కాబట్టి ట్రైన్కి చూసాం. ట్రైన్లో అసలు దొరికే ఛాన్సే లేదు. ఇంకా సరే అని మనలాగా లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళను ఒక గుంపు పోగేసి ఒక 6 మెంబర్స్ కలిసి కార్లో వెళ్ళాం. స్టార్ట్ అయినప్పుడు అంతా సాఫీగానే సాగింది. చాలా నీట్గా మంచిగా వెళ్ళిపోయాం. ఒక హాఫ్ డిస్టెన్స్ సగం దూరం వెళ్ళిన తర్వాత స్టార్ట్ అయింది అసలు సినిమా. మేము వెళ్ళింది February 9th. అంటే ఎక్కువ క్రౌడ్ ఏం లేరు, కాకపోతే ఇంటెన్షనల్గా ట్రాఫిక్ని ఆపి ఒకటేసారి వెహికల్స్ అన్నీ జామ్ అయిపోయినాయి. మధ్యప్రదేశ్ నుంచి స్టార్ట్ అయింది ట్రాఫిక్. అక్కడి నుంచి కొట్టుకుంటూ వెళ్ళి యూపీ వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఒక 6-7 అవర్స్ పట్టాల్సింది. 12-13 అవర్స్ కంటే ఎక్కువే పట్టింది. ఎందుకంటే 24 అవర్స్ పట్టాల్సిన జర్నీ 40 అవర్స్ పట్టింది మాకు మొత్తం. ఏంద్రా సామి బాధ అని అనుకునే కంటే ప్రశాంతంగా ఉండడం బెటర్ అనిపించి మేమంతా చిల్ అయ్యే ఉన్నాము. కాకపోతే ఒకటి ఒప్పుకోవాలబ్బా, మేము అందరం నార్మల్గా స్నాక్స్ అవి ఇవి తీసుకెళ్ళాం. ఫుడ్ ఎక్కడో దగ్గర దొరుకుతుందిలే అన్న నమ్మకంతో. కాకపోతే ఆ స్నాక్స్ మీదే బతకాల్సి వచ్చింది లాస్ట్కి. కానీ కర్ణాటక జనాలు ఉన్నారు చూడండి, భలేగా మంచి కార్లో బుల్లి సిలిండర్, గిన్నెలు, ఈ కుక్కర్లు అన్నీ వేసుకొని వచ్చేసారు. ఇక్కడ ట్రాఫిక్ ఆగితే ఎక్కడ మంచిగా పక్కకు కూర్చుంటున్నారు, వండుకుంటున్నారు, తినేస్తున్నారు. ఆ మాత్రం తెలివి మనకి లేదే అనిపించింది నాకు. అంటే తెలివి అని పక్కన పెడితే మేము యాక్చువల్గా భయపడ్డాం సిలిండర్ క్యారీ చేయడానికి. అంత ఈజీ ఏం కాదు. కార్లో ఏదైనా యాక్సిడెంట్ అయితే ఇంకేం లేదు. ట్రావెల్ సిలిండర్స్ ఉంటాయి కదా, అవి తీసుకెళ్ళొచ్చు, కానీ వీళ్ళు మరీ 5 kg సిలిండర్స్ వేసుకొని వచ్చేసారు అందరూ. మీరు ఎప్పుడన్నా ఘాట్ రోడ్ మీద ట్రాఫిక్ జామ్ అవ్వడం చూసారా? నేను ఈ లైఫ్లో అది కూడా ఎక్స్పీరియన్స్ చేసేసా. మొత్తం ఘాట్ రోడ్ ఆల్మోస్ట్ ఒక 20-25 కిలోమీటర్స్ ఉంది. అండ్ నేను అబ్జర్వ్ చేసిన ఇంకో వింత విషయం ఏంటి తెలుసా, ఇక్కడికక్కడ ర్యాండమ్గా టీ స్టాల్స్, బిస్కెట్స్ అవి అమ్ముతున్నారు. నార్మల్గా టీ ఎంత ఉంటుంది చెప్పండి? 10 రూపాయలు, 15 రూపాయలు అంతే కదా. వాళ్ళు అదే ప్రైస్ తీసుకుంటున్నారు. ఒక్క రూపాయి కూడా ఎవరు ఎక్స్ట్రా తీసుకోలేదు. అంటే నార్మల్గా జనాలు డెస్పరేషన్ చూసి వాడుకుంటారు కదా, అక్కడ అట్లా లేరనమాట. పాపం అదే 15 రూపాయలకి ఇస్తున్నారు. అదే మనోళ్ళు అనుకోండి, ఒక టీ కప్ 30 రూపాయలకి అమ్మి కొంటే కొనో లేకపోతే లేదంటారు. డెఫినెట్గా సౌత్ ఇండియాలో అయితే జరుగుతుంది. అండ్ నాకు మొన్ననే తెలిసిన ఒక విషయం ఏంటి తెలుసా, మనం వెళ్ళేది సంగంకి కదా, అంటే త్రివేణి సంగమం అంటారు. త్రివేణి సంగమం అంటే ఏంటంటే 3 నదులు కలిసి ఉంటుంది అంటారు. అండ్ ప్రయాగ్రాజ్లో ఉన్న 3 నదులు ఏంటంటే గంగా, సరస్వతి, యమున. అయితే నేను ఇప్పటివరకు అనుకున్నాను 3 నదులు వాటర్ వచ్చి అక్కడ కలుస్తాయి అని అనుకున్నాను. కానీ నిజమేంటంటే మనకి పైకి కనిపించేది 2 నదుల వాటరే కనిపిస్తాయి. ఒక సైడ్ గంగా, ఇంకో సైడ్ యమున. అండ్ సరస్వతి యాక్చువల్గా కనిపించదు మనకి, అండర్ గ్రౌండ్ నుంచి వెళ్తుంది అని ఒక స్టోరీ ఉంది. అంటే ఒకప్పుడు సరస్వతి నది కూడా ఉండేదంట, అంటే మన కళ్ళకు కనిపించేటట్టు. బట్ చాలా ఇయర్స్ తర్వాత అది డ్రై అయిపోవడమో లేకపోతే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవడమో ఏదో జరిగింది అని ఒక స్టోరీ ఉంటుంది. నాకు కంప్లీట్గా తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలా అయితే మొత్తానికి ఓ 40 hours ట్రావెల్ చేసి అటుబడి ఇటుబడి అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఒక 10 kilometers కంటే ముందే మా వెహికల్ ఆపేమన్నారు. ఓ పక్కకు పార్క్ చేసేసాము. అక్కడ నుండి మళ్ళీ ఆటోస్ అవైలబుల్ ఉన్నాయి. అవి కూడా కంప్లీట్ మళ్ళీ మనకి ఘాట్ వరకు రావు ఆటోస్, సగం దూరం వరకు వస్తాయి. ఇక్కడ ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఇది ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ టైప్. ఇక్కడ వరకు ఆటోస్ వచ్చినాయి. మళ్ళీ ఈ బ్రిడ్జ్ మొత్తం మనం నడవాలన్నమాట. నడిచిన తర్వాత ఆ బ్రిడ్జ్ దిగగానే వేరే ఆటోస్ ఉన్నాయి మళ్ళీ ఘాట్కి రావడానికి. అయితే ఫస్ట్ తీసుకున్న ఆటో కిలోమీటర్కి 10 రూపీసే తీసుకున్నాడు. కానీ ఈ ఘాట్కి వెళ్ళాల్సిన ఆటోస్ ఉంటాయి కదా, 3 kilometersకి 300 రూపీస్ తీసుకున్నారు ఒక్కొక్క మనిషికి. ఇంకా మన డెస్పరేషనే వాళ్ళకి డబ్బులు కదా. ఇక్కడ మాత్రం నేను లిటరల్గా షాక్ అయ్యా ఈ ప్రైజింగ్ చూసి. ఎందుకంటే అప్పటికే ట్రాఫిక్లో పడి వచ్చి ఆ బ్రిడ్జ్ అంతా నడిచి ఫుల్ టైర్డ్ అయిపోయి ఉంటాం. సచ్చినట్టు డబ్బులు ఇస్తామని వాళ్ళకు కూడా తెలుసు. అండ్ ఇక్కడ నేను చెప్పాలనుకున్న ఇంకొక విషయం ఏంటంటే, మేము వెళ్ళింది ఆరియల్ ఘాట్కి. అదేంటంటే యాక్చువల్గా కుంభమేళా గ్రౌండ్ ఉంది కదా, దానికి ఆపోజిట్ సైడ్లో ఉంటుంది. అలా ఎందుకు వెళ్ళామన్న దానికి రీజన్, మేము యాక్చువల్గా క్రౌడ్ని అవాయిడ్ చేయాలనుకున్నాం. ఎందుకంటే ఎవరికి ఓపిక లేదు. అండ్ యాక్చువల్ కుంభమేళా గ్రౌండ్కి వెళ్ళాలి అంటే ఇంకో 10 గంటల పని. అందుకని ఎక్కడ మునిగినా అవే గంగా వాటర్ కదా, అవే త్రివేణి సంగం కదా అని మేము ఇటు వచ్చాము. కాకపోతే మేము వెళ్ళిన రోజు
ఎందుకో బోట్స్ సంగంకి లేవు. ఎందుకు అంటే ఆ రోజు రాష్ట్రపతి వచ్చారు అని అన్నారు. అందుకని బోట్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయంట సంగంకి వెళ్ళడానికి. ఇంకా మేము వెళ్ళిన ఘాట్ దగ్గరే మేము స్నానాలు చేసేసుకొని నమస్కారం పెట్టేసుకొని బయటకు వచ్చేసాము. కాకపోతే ఎక్కడైనా అవే వాటర్ సంగంలో కలిసిన వాటరే మనకి కిందకి పారుతుంటాయి కాబట్టి సంగం వాటర్లోనే మేము డిప్ అయినట్టు. కానీ ఎంత మంచిగా అనిపించింది ఆ ఫీలింగ్. కాకపోతే మేము చేసిన ఒక తప్పు ఏంటి అంటే మేము వెళ్ళడానికి 2 days తర్వాత ఏదో పౌర్ణమి ఉందంట. ఆ పౌర్ణమి కోసం చాలామంది జనాలు వచ్చారు. సో మీరు ఎవరైనా ప్లాన్ చేసుకునేది ఉంటే అట్లా మాత్రం అంటే ఏదైనా ఇంపార్టెంట్ డేస్ ప్లాన్ చేసుకోకండి. అంటే ఇప్పటికి ఆల్రెడీ అయిపోయింది, ఇంకో 1 week ఉందని నాకు తెలుసు. కాకపోతే చాలామంది శివరాత్రికి ప్లాన్ చేస్తూ ఉంటారు అని నా డౌట్. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ శివరాత్రికే ప్లాన్ చేశాను. కానీ నా జెన్యూన్ సజెషన్ ఏంటి అంటే శివరాత్రికి మాత్రం వెళ్ళకండి, బుక్ అయిపోతారు, మామూలుగా బుక్ అవ్వరు. ఒకవేళ శివరాత్రికే వెళ్ళాలి అని ఉంటే మాత్రం 26th శివరాత్రి కాబట్టి మీరు కనీసం 23rd అన్నా బయలుదేరండి. అప్పుడే 26కి అక్కడికి రీచ్ అవుతారు. ఎందుకంటే నాకు తెలిసి మొన్న మాకైన ఎక్స్పీరియన్స్తో చూసి శివరాత్రికి వచ్చే జనాల్ని కంట్రోల్ చేయడానికి అన్ని సైడ్స్ నుంచి బ్లాక్ చేస్తూ ఉంటారు. సో మీరు ఒక 2 days ముందు స్టార్ట్ అవ్వడం బెటర్. అండ్ పిల్లలతో వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా జాగ్రత్త, ఎందుకంటే తప్పిపోయే ఛాన్సెస్ ఎక్కువ. అండ్ ఫుడ్ ఫ్రీక్వెంట్గా దొరకదు. సో మీరు ఏదో ఒకటి మంచిగా పెట్టుకొని వెళ్ళండి. అండ్ ఇదేంటంటే మీరు రిటర్న్ వస్తున్నప్పుడు మనం మామూలుగా వస్తే మనుషులు ఎందుకు అవుతాం చెప్పండి. MP క్రాస్ అవుతున్నప్పుడు ఇది కనిపించింది అనమాట. ఇది ఒక టైగర్ రిజర్వ్. మేమేదో గవర్నమెంట్ ప్లేస్ లాగా ఉంది కదా, వాష్రూమ్స్ కోసం ఆపాము. అయితే అక్కడ వెహికల్స్ కనిపించినాయి. ఈ వెహికల్స్ నేను లాస్ట్ ఇయర్ గిర్ వెళ్ళినప్పుడు చూసాను అనమాట. నార్మల్గా సఫారీలో యూస్ చేస్తారు. అయితే మేము నార్మల్గా అడిగాము ఏంటి ఇక్కడ ఏమైనా సఫారీ ఉందా అంటే ఇట్లా టైగర్ సఫారీ ఉంది అని అన్నారు. ఇంకా టైగర్ సఫారీ, లయన్ సఫారీ అనగానే కరోన్ పడి ఉంటాం కదా మనం. వెంటనే అసలు పేమెంట్ చేసేసి ఎగేసుకుంటే అందరూ వెళ్ళాం. వాళ్ళు 2 hours తిప్పుతాం లోపల అని అన్నారు. సరే అని వెళ్ళాము, అయిపోయింది. మీరు చెప్తే నమ్మరు, అక్కడ మొత్తం 180 టైగర్స్ ఏమి ఉన్నాయంట వాళ్ళ రిజర్వ్ మొత్తంలో. అంటే చాలా పెద్ద ఏరియా, 2000 acres ఏమో ఉంది. అందులో మాకు ఒక్కటంటే ఒక్క టైగర్ కూడా కనిపించలేదు. టైగర్ కనిపించకపోగా పైన ఒకటే ఒక పీకాక్ లోపలికి వెళ్ళేటప్పుడు అదే కనిపించింది, బయటకు వచ్చేటప్పుడు అదే కనిపించింది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ చెట్టు, దీన్ని గోస్ట్ ట్రీ అంటారంట. ఎందుకు అంటే నైట్ టైమ్ ఇట్లా వైట్గా షైన్ అవుతూ ఉంటుందంట. తీసుకెళ్ళిన గైడ్ చెప్పాడు, అది ఎంతవరకు నిజం మనకి తెలీదు. అండ్ మాకేమనిపించిందంటే అసలు అక్కడ టైగర్స్ నిజంగా ఉన్నాయా లేదా, వీళ్ళు ఇట్లా జస్ట్ అట్లా చెప్పి పైసలు తీసుకోవడానికి చేశారా అని అనిపించింది. కాకపోతే అగైన్ టైగర్ కనిపించడం అన్నది అంత ఈజీ కాదు. అవి ఎక్కడో ఫారెస్ట్ లోపలికి ఉంటాయి. మనకి బయటకు వచ్చి హాయ్ చెప్పడానికి ఏమో మన బామద్దులు కావు కదా అవి. అయితే మాకున్న డౌట్ క్లియర్ అవ్వడానికి కరెక్ట్గా మేము ఇంటికి వచ్చేసిన 2 daysకి న్యూస్ వచ్చిందనమాట. ఇదే రిజర్వ్లో ఒక లేడీ టైగర్ అంటే ఏమనాలి, ఫీమేల్ టైగర్, ఆ ఫీమేల్ టైగర్ చనిపోయిందట. అది న్యూస్లో కూడా వచ్చింది. సో మాకు అప్పుడు అనుకున్నాం ఓకే టైగర్స్ అయితే ఉన్నాయి, మనం అట్లీస్ట్ ఫూల్ అవ్వలేదు మనం అని. ఇక్కడ చూసారా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్లో సీన్ లాగా ఉంది కదా. ఏమైందంటే టైగర్ ఒక దగ్గర స్పాట్ అయింది అని చెప్పారు. లోపల మొత్తం 10 vehicles ఉన్నాయి. అన్ని వెహికల్స్ రష్ అయిపోయినాయి ఇంకా టైగర్ ఎక్కడ ఉంది అని చూడాలని. కాకపోతే అది ఎవరికి కనిపించలేదు. ఒక వెహికల్ వాళ్ళకే కనిపించిందంట. వాళ్ళు చెప్పారు మాకు స్పాట్ అయింది బట్ వెళ్ళిపోయింది వెంటనే అని. టైగర్ కనిపించినా కనిపించకపోయినా మేము సఫారీ అయితే బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా ఇక్కడ సఫారీ అయిపోయిన తర్వాత కొంచెం స్నాక్స్ తిని చాయ్ తాగి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం హైదరాబాద్కి. అండ్ దారిలో ఒక దగ్గర ఆగి ఫుడ్ తిన్నాము. రెస్టారెంట్లో మంచిగా ఉంది, అంబియన్స్ బాగుంది అన్నట్టు అక్కడ ఆగాము. ప్రైసింగ్ కూడా ఓకే ఉంది, మరీ ఎక్కువ ఏం లేదు. కానీ ఫుడ్ మాత్రం అస్సలు బాగాలేదబ్బా. నా పర్సనల్ అంటే వెరీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్తో చెప్తున్నాను. ఎప్పుడు ఫుడ్ తినాలన్నా రోడ్ సైడ్ తినండి, అట్లీస్ట్ ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా అక్కడ కొంచెం ఫుడ్ తిని మంచిగా డబ్బులు వదిలించుకొని మొత్తానికి అటుపడి ఇటుపడి ఇంటికైతే వచ్చేసాం. వచ్చేటప్పుడు చాలా బాటిల్స్లో వాటర్ కూడా తెచ్చాం, గంగా వాటర్. అంటే చుట్టాలకి వాళ్ళకి వీళ్ళకి ఇవ్వాలి కదా, అందుకు. మీరు ఎవరైనా వెళ్తుంటే మీరు కూడా డెఫినెట్గా ప్లాన్ చేయండి. సరే మరి ఉంటే అయితే బాయ్.